హలో అండి, ఈరోజు మేమైతే మా రిలేటివ్ ఫంక్షన్కి అయితే వచ్చాము. అయితే బంధువులందరినీ కలవాలి అంటే ఇలాంటి పెళ్ళిళ్ళలోని ఫంక్షన్స్లోని తప్పనిసరిగా అందరినీ కలుస్తాం కదండి. భలే ఎంజాయ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరితో మనం కలిసి మనం ఇలా ఎంజాయ్ చేస్తే. అయితే ఇక్కడ ఈవినింగ్ అయితే మ్యారేజ్ అండి. మేము ఈవినింగ్ వచ్చాము. ఇక్కడ స్నాక్స్ అయితే చాలా పెట్టారు ఈవినింగ్ టైంలోని. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ బంగాళదుంపలకి పుల్లలు గుచ్చుతున్నారు చూసారా, ఇవైతే చాలా వెరైటీగా ఉన్నాయండి. ఇదే నేను ఫస్ట్ టైం అయితే వీటిని తినడం. అయితే ఇవి బంగాళదుంపల చిప్స్ అయితే కాదండి, చిప్స్ లాగే చేశారు. ఒక బంగాళదుంపని పుల్లకి గుచ్చి ఈ విధంగా కట్ చేసి దానికి కాస్త ఇలా కోటింగ్ వేసిన వాటిని కాస్త డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత వీటికి ఏదో క్రీమ్ అయితే వేశారండి. చాలా బాగుంది, తినటాకైతే చాలా టేస్టీగా ఉన్నాయి. కానీ ఇవి మాత్రం చిప్స్లా లేవు, చిప్స్ అయితే కాదు, డీప్ ఫ్రై చేశారు కదా చిప్స్ అని అనుకోవచ్చు. కానీ ఈ స్మూత్గా ఉన్నాయి, తినటానికి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఈ ఫంక్షన్లో వీటిని తినటాకైతే చాలామంది క్యూ అయితే కట్టారండి. ఇక్కడ నేను మీకు ఒకటి దగ్గర నుంచి కూడా చూపిస్తానండి. నేను కూడా తిన్నాను, టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. అప్పట్లో అయితే పెళ్ళిళ్ళలోని బూర్లు, బొబ్బట్లు, అరటిపండు ఇలాంటివన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా ఉండేవి కదా. కానీ ఇప్పుడు ట్రెండ్ అయితే మారిపోయింది, అన్నీ కూడా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ వస్తున్నాయి. ఇది ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలాగైతే ఉన్నది, దానిపైన వైట్ క్రీమ్ ఏదో వేశారు. వీటిని అయితే ఇలానే తినేయాలి, అందరం కూడా ఇలానే తిన్నాము, చాలా బాగుంది. ఫ్రెండ్స్ వీటిని ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే ఒక కామెంట్ పెట్టండి.